హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. వెటర్నరీ డిపార్ట్మెంట్ గురించి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమాలు చేసినటువంటి యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయండి, ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇది నిజంగా వెటర్నరీ డిప్లొమాలు చేసినటువంటి యాస్పిరెంట్స్కి అయితే చాలా ఆనందకరమైన సంతోషకరమైన గుడ్ న్యూస్ అండి. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో మీకైతే ఇంకా సమాచారాన్ని కూడా నేను కలెక్ట్ చేసినటువంటి సమాచారాన్ని కూడా మీకోసం అందిస్తానండి. దయచేసి ఇదంతా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగానే పరిగణించండి, క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికైతే మంచి సమాచారాన్ని ఈ వీడియోలో మీకోసం అయితే కలెక్ట్ చేసి నేను అందిస్తున్నాను. దయచేసి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే లేటెస్ట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకోసం కలెక్ట్ చేసి అందిస్తున్నామండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి వెటర్నరీ మరియు తత్సంబంధిత ఈక్వలెంట్ డిప్లొమాలు చేసినటువంటి ఆస్పిరెంట్స్ అయితే ఎప్పుడెప్పుడు వెటర్నరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడుతుందా అని ఎదురు చూస్తున్నారండి. అయితే ఆయా ప్రభుత్వాలు ఈ యొక్క పరిస్థితిని గమనించి పశు సంవర్ధక శాఖ అదేనండి వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఖాళీల ద్వారా పశువులకు ఆయా గ్రామాల్లో సరైనటువంటి వైద్య సౌకర్యము అందటలేదని భావించినటువంటి ప్రభుత్వం త్వరలోనే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది నిజంగా శుభపరిమాణం. చూడండి, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని నేను అందిస్తా. ఇంకా చెప్పాలంటే జనరల్గా తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వెటర్నరీ అసిస్టెంట్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం మనకి కనిపిస్తుంది. కాబట్టి వెటర్నరీ అసిస్టెంట్ స్కేల్ అనేది ఆహాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అండి. వెటర్నరీ అసిస్టెంట్ స్కేలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్తో పోల్చుకుంటే ఆహాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. కాబట్టి ఈ నోటిఫికేషన్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, బాగా చదవండి. నెక్స్ట్ ఆహా నోటిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీరు వెటర్నరీ అసిస్టెంట్స్ మీద. దీని స్కేల్ ఎక్కువ. కాబట్టి మనకి ఆనందదాయకమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఎటు వెటర్నరీ అసిస్టెంట్ వేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడో వేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. వెటర్నరీ అసిస్టెంట్ ఉండదనుకున్నాం, కాకపోతే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నట్టుగా నాకైతే ఒక సమాచారము ఉంది. కాబట్టి మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి, మరలా చెప్తున్నాం, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి, సద్వినియోగం చేయడానికి, మీరు కార్యోన్ముఖం చేయడానికైతే మన జైదేవ్ అకాడమీ సమాచారం అందిస్తుంది. పూర్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని పరిగణించడాన్ని దయచేసి మనం చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్స్ కానీ చూస్తే మరొకసారి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ కూడా జరిగినటువంటి మీటింగ్లో వెటర్నరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అయితే అధికార యంత్రాంగము అలాగే ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉందని కొంతమంది అభ్యర్థులైతే అర్జీలు పెడతాం, వారితో కలిసి అడిగినప్పుడు కూడా వారి యొక్క సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఈ లేటెస్ట్ న్యూస్, ఈరోజు న్యూస్ ప్లస్ ఇది కూడా ఇంతకుముందు వచ్చిన న్యూసే కాబట్టి ఈ యొక్క ఈరోజు న్యూస్ను కూడా కంపైల్ చేసి మీకు అందిస్తున్నానండి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్టయితే ఇక్కడ 80 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు అయితే ఆల్రెడీ 80 పోస్టులని జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2లో అంటే ఆగస్టు 15న డాక్టర్ల నోటిఫికేషన్ ఇవ్వడానికి, సింపుల్గా చెప్పుకోవాలంటే డాక్టర్స్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. ఇకపోతే నెక్స్ట్ చూడండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించి అదేవిధంగా దశల వారీగా 700 పశు వైద్య సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వారంలో జరిగిన సమీక్షా సమావేశంలో సుముఖత వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ 700 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా గతంలోనే తెలుసుకున్నాం. మరి వీటికి సంబంధించినటువంటి ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, మరి వీటికి సంబంధించిన వెటర్నరీ నోటిఫికేషన్, వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని యాస్పిరెంట్స్ అయితే కన్సర్న్డ్ అధికారులను అలాగే కన్సర్న్డ్ మినిస్టర్స్ యొక్క ఆఫీసుని కలిసినప్పుడైతే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ 700 అయితే ఇక్కడ మీకు కనపడుతున్నాయి. 700 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 700. కాబట్టి ఈ యొక్క ఏదైతే 700 వెటర్నరీ అసిస్టెంట్స్ అంటే ఫేజ్ 2లో జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 ఆగస్టు 15కి రిలీజ్ చేస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారా అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలోనే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ చెప్తున్నా వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధముగా ఉన్నది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సార్ ఇది ఓల్డ్ న్యూస్ అనొచ్చేమో, కానీ ఇక్కడ పోస్టులు ఉన్న సంగతి మీకు మరలా తెలియచేయడానికి గురి చేయడానికి అయితే ఇది 700 అని ఇక్కడ మీకు ఖచ్చితంగా నేను ఎగ్జిబిట్ చేస్తున్నా. మరి వీటిలో 700 రిలీజ్ చేస్తారా, ఫేజ్ వైజ్గా రిలీజ్ చేస్తారా అనేది మనకైతే తెలియదు. కాబట్టి ఎన్ని పోస్టులైనా రేపు ఇచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 ఆగస్టు 15లో ఇవ్వడానికైతే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే 100% కాదండి. కాకపోయినా ఈ సంవత్సరంలోపైనా ఎప్పుడోకప్పుడు ఆగస్టు తర్వాతైనా నెక్స్ట్ మంత్లోనైనా వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు అభ్యర్థులు అంటే యాస్పిరెంట్స్ ఎవరైతే ఈ డిప్లొమాలు తత్సంబంధించి ఆ డిప్లొమాలు చేసి ఉన్నారో వారందరూ కన్సర్న్ మినిస్టర్ గారు అలాగే కన్సర్న్ డైరెక్టర్ గారు అలాగే ఇంకా ఉన్నతాధికారుల్ని వారిని కలిసి అనేక అర్జీలు అయితే వాళ్ళకి సమర్పించారండి. అనేక విన్నపాలు చేశారు. వారి యొక్క విన్నపాలను పరిశీలించిన ప్రభుత్వం అయితే వీరికి మరి ఒక దారి అయితే ఉపాధి లేదు కాబట్టి ఇవ్వడానికైతే సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పోస్టు కనుక సాధిస్తే మీరు ఆహా నోటిఫికేషన్ కంటే అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కంటే ఎక్కువ స్కేల్ అండి. ఇది చాలా ఎక్కువ స్కేల్. వెటర్నరీ అసిస్టెంట్ చాలా ఎక్కువ స్కేల్. కాబట్టి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇక త్వరలోనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెరీ సూన్ అనమాట, త్వరలోనే వస్తుంది. ఇక ఎవరైతే మీరు ఇంకా ఈరోజు న్యూస్ ప్రకారం నేను చెప్తున్నా త్వరలో వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే వస్తుంది. ఈరోజు న్యూస్ ఇది ఓల్డ్ న్యూస్ ఏమో సార్ అంటవచ్చు. కాకపోతే 700 పోస్టులు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది మొన్న ఈ మధ్య వచ్చినటువంటి న్యూసే. కాబట్టి నోటిఫికేషన్కి అయితే ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ప్రకారము విశ్వసనీయమైన సమాచారం ప్రకారం అయితే వెటర్నరీ అసిస్టెంట్స్ని మరొకసారి పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వడానికైతే సన్నాహాలు చేస్తున్నట్టుగా నాకు వచ్చిన సమాచారము, నా వ్యక్తిగతమైన సమాచారం. ఏదైనా మంచి విషయమే. మీకేంటంటే ఈ సమాచారం ముందే చెప్తే చదువుకుంటారు, సద్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో వెటర్నరీ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవ్వండి దయచేసి. ఇది చాలా మంచి నోటిఫికేషను, చాలా పే స్కేల్ ఎక్కువ, శాలరీ ఎక్కువ. కనీసం మీరు ఆహా నుంచి వెటర్నరీ అసిస్టెంట్ పే స్కేల్కి రావాలని 10 years పట్టిద్దండి. 10 years పైనే పట్టిద్ది. అంత మంచి స్కేల్ ఇది. కాబట్టి ఒక పోస్ట్ అయినా మనకు కావాల్సింది ఒక పోస్ట్. ఎన్ని పోస్టులు అయితే మనకెందుకు తక్కువే పడతాయి, కానీ 700 అంటే ఎక్కువే. అదే తెలంగాణలో పోల్చుకుంటే 353 ఏమన్నా. తెలంగాణది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ సిట్యువేషన్. ఈరోజు న్యూస్ ఏంటంటే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇది మంచి న్యూసే కాబట్టి ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అన్నీ మన దగ్గర అయితే మెటీరియల్ మన జయదేవ్ అకాడమీలో అందుబాటులో. ఇదిగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే కొత్తగా ఉన్నారో వారికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్. వెటర్నరీ అసిస్టెంట్స్ త్వరలోనే రిలీజ్ అవుతుంది.
ఇక డిప్లొమాలు చేసినటువంటి ప్రతి అభ్యర్థికి చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆ నెక్స్ట్ ఆహా నోటిఫికేషన్ ఉండొచ్చు. ఇదైతే ఆహా పైన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పైన నెక్స్ట్ ప్రమోషన్ వెటర్నరీ అసిస్టెంట్. కాబట్టి ప్రతి పోస్టులోనూ కేడర్ స్ట్రెంత్ వైజ్గా ఫిల్ చేయాలి. కాబట్టి మొట్టమొదటి వెటర్నరీ అసిస్టెంట్ వస్తుంది 100% వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సిట్యువేషన్ కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే తెలంగాణ గురించి సార్ తెలంగాణ యాస్పిరెంట్స్ కూడా అడుగుతున్నారు. గతం యొక్క నోటిఫికేషన్ గతం యొక్క వీడియోలో కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల సమాచారం అనమాట. అక్కడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చింది. లాస్ట్ వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. మళ్ళీ ఒక్కసారి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పశుసంవర్ధక శాఖ 353 మీకు కనపడుతుంది ఏమనుకుంటే ఇక్కడ 353 వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే తెలంగాణలో ఎన్ని ఉన్నాయండి? 353 వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. ఇవి కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా కసరత్తు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో కనుక చూసినట్టయితే వ్యాకెన్సీస్ చాలా ఉన్నాయండి. ఆ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఉద్యోగుల కొరత వల్ల కొంత పనితనంలో ప్రెజర్ ఎక్కువైంది. కాబట్టి ఈ పోస్టులను కనుక ఫిల్ చేస్తే ఇంకా వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఎక్కువ బలాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. వారు కూడా చక్కగా సేవలు చేయడానికి, సర్వీస్ చేయడానికి, డిపార్ట్మెంట్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అదే తెలంగాణలో చూసినట్టయితే చాలా సంవత్సరాల నుంచి వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది లేదండి. చాలామంది డిప్లొమాలు చేసి ఉన్నారు. వారు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రీవియస్ వీడియో చెప్పాను. కాబట్టి ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనుక చూసినట్లయితే ఒకే నోటిఫికేషను త్వరలో రిలీజ్ కాబోతుంది. అది వెటర్నరీ అసిస్టెంట్స్. కాబట్టి ఇద్దరికీ ఒకే నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో మరొకసారి మీకు గుర్తు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మీకైతే ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చానండి. చూడండి, నేను చెప్పడం కాదు, ఇవన్నీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూసే. ఏ రోజు ఎప్పుడు ఈ వెటర్నరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ ఇస్తారని తెలియదు. సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. డిప్లొమా సిలబస్ చాలా ఎక్కువ అండి. అలాగే ఈసారి జనరల్ స్టడీస్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్. జనరల్ స్టడీస్ కూడా చదవాలి. జనరల్ స్టడీస్కి మార్కులు ఉన్నవి. అలాగే వెటర్నరీకి ఎక్కువ మంది వెటర్నరీ సిలబస్ చదువుతూ ఉంటారు. జనరల్ స్టడీస్లో కూడా మార్కులు తెచ్చుకుంటే ఈసారి అయితే ఈ పోస్ట్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మన జయదేవ్ అకాడమీ మీకు అందించేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రతివారు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో దయచేసి 2 స్టేటుల్లో మన జయదేవ్ అకాడమీ అయితే టాప్ ర్యాంకులో ఉందండి. ఎందుకంటే జనరల్ స్టడీసు మంచిగా మీకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అందించాము. అలాగే వెటర్నరీ సబ్జెక్టు కూడా వెటర్నరీ డాక్టర్ల బృందంతో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ తర్వాత ప్రతి చాప్టర్ నుంచి 4000 బిట్స్ అయితే తయారు చేసాం. 4000 బిట్స్ అండి, 4000 బిట్స్ తయారు చేసాం. అలాగే ఎగ్జాము ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సిబిటి టెస్టులు ఇక్కడ 50 సిబిటి టెస్టులు అయితే చేసామండి. 50 అనమాట సిబిటి టెస్టులు అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్టులను 50 చేసాం, ఫ్రీగా ఇస్తున్నాము. దాంతోపాటుగా 500 పేజీలు, సుమారుగా 500 పేజీలతో ప్రింటెడ్ పీడిఎఫ్ మెటీరియల్ సాఫ్ట్ కాపీ రూపంలో అందిస్తున్నాం. సాఫ్ట్ కాపీ రూపంలో వస్తుంది. డౌట్ వచ్చింది, ఇవన్నీ చదువుకుని మొత్తం కలిపి ఒక కాంబో ప్యాక్గా మన తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను మీకు మన యాప్ ద్వారా అందిస్తున్నామండి. చూడండి, ఇది వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ అండి. ఆహాయన వెటర్నరీ అసిస్టెంట్ సేమ్ డిప్లొమా సిలబస్ అనమాట. కాబట్టి ఇదిగో చూడండి, 40 సిబిటి టెస్టులు అండి వెటర్నరీ సంబంధించి. అలాగే జిఎస్ సంబంధించి 10 సిబిటి టెస్టులు, మొత్తం 50 సిబిటి టెస్టులు. అలాగే 4000 ప్రాక్టీస్ బిట్స్. ఈ చదివినా చాలు. ఇంకా మీకు డౌట్ వస్తే ఇంకా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది.
పీడిఎఫ్ మెటీరియల్ సాఫ్ట్ కాపీ రూపంలో సుమారుగా 500 పేజీలతో వెటర్నరీ సిలబస్తో సాఫ్ట్ కాపీ మీకు అందుబాటులో ఉంది. హ్యాపీగా ఇది కాంబో ప్యాక్ ఆంధ్రప్రదేశ్ యాస్పిరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. చక్కగా ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ పోస్ట్ వస్తే నిజంగా మీరు అదృష్టవంతులే. 10 సంవత్సరాల ముందు ఉండట్టు ఆహా కంటే ఆహా నోటిఫికేషన్ వచ్చింది. దానికంటే మీరు ఆహాలో జాయిన్ అయితే వెటర్నరీ అసిస్టెంట్ అవ్వడానికి సుమారు 10 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత అడగండి, ఎవరైనా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఈ పాటికే పరిచయం అయి ఉంటారు. వాళ్ళైనా అడిగినా వాళ్ళ పే స్కేల్స్ ఆహా పే స్కేల్స్ కూడా చెప్తారు. కాబట్టి ఇది మంచి ఉద్యోగము. ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి, వెటర్నరీ సబ్జెక్టు కూడా ప్రిపేర్ అవ్వాలి. నేను వెటర్నరీ సబ్జెక్టే ప్రిపేర్ అవుతా అంటే 1-2 మార్కులు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు 100% ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే 100%. ఇంకా మీరు ఆ పేపర్లో అవన్నీ చూపించాం. ఈరోజు కూడా జరిగిన మీటింగ్లో కూడా వెటర్నరీ అసిస్టెంట్ త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఇంకా వెయిట్ చేయొద్దు. ఇక నెక్స్ట్ మన తెలంగాణలో కనుక చూసినట్టయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే వెటర్నరీ అసిస్టెంట్స్ డైరెక్ట్గా వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు అనేవి పడతాయని చెప్పాము. ఇక్కడ 353 పోస్టులు అయితే ప్రజెంట్ ప్రభుత్వం చేతిలో ఉంది. వెటర్నరీ అసిస్టెంట్స్ 350 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా వీటి సంఖ్య కూడా ప్రమోషన్ ద్వారా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఒక పోస్టే, ప్రిపేర్ అవ్వండి. దండిగా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నవి. అన్ని కేటగిరీల అభ్యర్థులకి ఈ పోస్టులు అయితే ఉపయోగపడతాయి. వెటర్నరీ అసిస్టెంట్స్ త్వరలోనే తెలంగాణలో కూడా రిలీజ్ చేస్తారు. జనరల్ స్టడీస్, వెటర్నరీ సబ్జెక్ట్, అలాగే ఇక్కడ సిబిడి టెస్టులు, 4000 ప్రాక్టీస్ బిట్స్, ఫుల్ కోర్స్ అయితే ఉంది. ఈ ఫుల్ కోర్స్ వచ్చేసరికి ఇప్పుడు కేవలం 2999 అండి. వ్యాలిడిటీ వచ్చేసరికి 1 ఇయర్. అసలు మామూలుగా 6 మంత్సే ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక జాయిన్ అయితే ఉద్యోగం వచ్చి సీట్లో కూర్చున్న దాకా ఉంటుందన్నమాట. 1 ఇయర్ మీకు అందుబాటులో. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం కావాలి అంటే ఇంతకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడా దొరకదు. స్టార్ట్ చేసుకోండి. ఒకరితో మీకు అనవసరం. మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి, పోస్ట్ సాధించుకోండి. మెటీరియల్ మొత్తం ఈ కాంబో ప్యాక్ కనుక్కుంటే మీరు బయట మెటీరియల్ కూడా ఏం కొనాల్సిన పని ఉండదు. పీడిఎఫ్ మెటీరియల్ కూడా సాఫ్ట్ కాపీ రూపంలో మీకు అందుబాటులో ఉంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ చదువుకుంటూ అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క 2-3 నెలలు 4 నెలలు కష్టపడండి, ఏమైంది, ఉద్యోగం వచ్చింది. నెక్స్ట్ ఇక ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని అడుగుతారు మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ సహోదరులు. కాబట్టి మీ అందరికీ చక్కగా యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ 2 స్టేటుల్లోనూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మన జయదేవ్ అకాడమీ అన్ని చాప్టర్స్, అన్ని జనరల్ స్టడీస్, ప్రాక్టీస్ బిట్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ చెప్పినటువంటి క్లాసులు, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చెప్పిన క్లాసెస్ మరి ముఖ్యంగా. ఇక మరి ఈ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి జనరల్ యాప్స్ ఎలా మీరు డౌన్లోడ్ చేసుకుంటారో మీ సెల్లో సేమ్ అంతే జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. ఇది ఈ లోగో వస్తుంది చూడండి, జయదేవ్ అకాడమీ, JAYADEV జయదేవ్ అకాడమీ టైప్ చేస్తే ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు. లేదు సార్ మేము యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది కానీ దీని మీద క్లిక్ చేస్తామంటే మీరు ఏ సెల్ నెంబర్తో చూస్తారో క్లాసెస్ ఆ సెల్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోండి. ఇదిగోండి నేనైతే నా నెంబర్ ఇస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నెంబర్ ఇచ్చుకోండి. దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు యాప్లోకి వచ్చేస్తారు. ఇదిగోండి నెక్స్ట్ యాప్లోకి వచ్చారు. ఇదిగోండి ఇది యాప్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్టోర్ అని ఉంటుంది, STOR స్టోర్. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే స్టోర్ అని ఉంటుంది. స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని ఉంటాయి, ఏమేం కోర్స్ ఉన్నాయని వచ్చింది. వ్యూ ఆల్ కోర్సెస్, ఈ ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేశారనుకోండి ఇగోండి కోర్సెస్ అన్నీ ఎట్టుంటాయి. 50 పైన కోర్సెస్ అయితే మనకున్నవి. పైకి క్రిందికి స్క్రోల్ చేసుకోండి, కిందికి పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి తెలంగాణ పశుసంవర్ధక శాఖ అని ఉంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ ఇదిగో ఇక్కడ వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఇదిగో కింద ఉందన్నమాట పశుసంవర్ధక శాఖ. ఏపీ అయితే ఏపీ అవ్వచ్చు,
టీజీ అయితే టీజీ, తెలంగాణ లేకపోతే ఏపీ అయితే ఏపీ, ఎక్కడైనా మీరు స్క్రోల్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా కనిపిస్తుంది. కాబట్టి బై నౌ మే క్లిక్ చేశారనుకోండి, మీరు ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఏపీ మరియు తెలంగాణ రెండు ఇక్కడ మీకు కనపడే విధంగా పెట్టాంలేండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇక ఫీజు పేమెంట్ చేయాలంటే ఫోన్పేలోకి వెళ్ళాల్సిందే. ఫోన్పేలో మీకు ఆటోమేటిక్గా ఆ ఫీజు అనేది కనిపిస్తుంది. ఇది $3,012.16 అనేది చూపెడుతుంది. ఫోన్పే ఆప్షన్ కానీ క్లిక్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్, కార్డ్ నెంబరు, మీ నేము, ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ $3,012.16 విత్ జిఎస్టీతో అనమాట కలిపి మీ యొక్క ట్రాన్సాక్షన్ ద్వారా వారు తీసుకుంటారనమాట. అంటే కట్ అవుతుంది యాప్లో ఆటోమేటిక్గా. ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు దయచేసి 30 seconds or 1 minute వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లాసెస్ అని వస్తాయి. ఇదిగోండి ఫోన్పే, ఇదిగోండి ఫోన్పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంత కట్ అయింది. ఇదిగోండి ఇక్కడ కంటెంట్ అని ఉంది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇవన్నీ క్లాసెస్ అన్నీ వస్తాయి అనమాట. మీకు వెటర్నరీ సబ్జెక్ట్స్ వస్తుంది, జనరల్ స్టడీస్ కూడా వస్తుంది అనమాట. ఇది యాప్లో జాయిన్ అయినటువంటి విధానం. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో ఇది చూసి స్టెప్ బై స్టెప్ తెలంగాణ నుంచైనా ఆంధ్రప్రదేశ్ నుంచైనా డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే త్వరలో ఖచ్చితంగా ఈ న్యూస్ బట్టి మనకు అర్థమయ్యేది అంటే ఖచ్చితంగా త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో త్వరలో రిలీజ్ అవుతుంది. పేపరు క్లిప్పింగ్స్ కూడా ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కసరత్తు ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఏ రోజు ఏ నిమిషం అనేవచ్చు. సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉందండి. హ్యూజ్ సిలబస్ అనమాట. వెటర్నరీ అసిస్టెంట్కి చాలా ఎక్కువ సిలబస్. దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. అలాగే జనరల్ స్టడీస్ చేయాలి. కాబట్టి ఇక మీరు వెయిట్ చేయొద్దు. టైం అనేది వెయిట్ చేయొద్దు. ప్రతి నిమిషం మీ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. వెయిట్ చేసే కొద్దిగా ఒక రోజు పోతే 24 గంటలు పోతాయి. కనీసం ఒక చాప్టర్ కంప్లీట్ చేసే అవకాశాన్ని పరుగు పందెంలో నీకంటే నీ ఫ్రెండ్ ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి మార్కు లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. మంచి ఉద్యోగాన్ని వెటర్నరీ అసిస్టెంట్ని సాధిస్తారని మిమ్మల్ని మనసారా దీవిస్తూ ఈ సమాచారం పూర్తిగా నా వ్యక్తిగతమైందే. దయచేసి క్లెయిమ్ చేయొద్దండి. మీ అందరికి ఉపయోగపడే రీతిలో నేను అందించాను. హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.